కొన్ని రోజులు రిహార్సల్ చేశాక ఆ సినిమా కొన్ని కారణాల వల్ల చేయట్లేదని ఎల్వి ప్రసాద్ గారు చెప్పి కృష్ణ గారిని ఊరు వెళ్ళు, నేను మళ్ళీ కబురు చేస్తాను అన్నారు. కానీ కృష్ణ గారు ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉండి ప్రయత్నాలు చేసి అందరు డైరెక్టర్స్ ని కలిశారు. ప్రతిరోజు కొంతమంది డైరెక్టర్స్ ని కలుస్తుండేవారు. ఒకసారి పాండీ బజారులో కొడవడగంటి కుటుంబరావు గారితో మాట్లాడుతుండగా వారి దగ్గరికి ఒక కారు వచ్చి ఆగింది. అందులో శ్రీధర్ గారని ఒక అతను దిగి కృష్ణ గారిని చూసి, ఎవరమ్మా నువ్వు అని అడిగారు. నా పేరు శివరామకృష్ణ అండి, సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాను అన్నారు. అతను ఒక కార్డు ఇచ్చి, నేను కాదలిక్క నేరమల్లై అనే ఒక తమిళ సినిమా చేద్దామనుకుంటున్నాను, అందులో నువ్వు సరిపోతావు, తెలుగోడువైనా సరే అని చెప్పి వెళ్లిపోయారు. ఆ మరుసటి రోజు ఆయన ఆ కార్డు తీసుకుని ఆఫీసుకి వెళ్ళగానే, బాబు నువ్వు తమిళం నేర్చుకుంటే నా సినిమాలో నీకొక పాత్ర ఇస్తాను అని చెప్పారు. ఆయన చెప్పినట్టే తమిళం నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేశారు గాని తమిళం మాత్రం రావట్లేదు. ఈలోగా శ్రీధర్ గారు కృష్ణ గారికి తమిళం రావట్లేదని మరో కుర్రోడ్ని పెట్టి సినిమా